ఎవరు ఆ టీ తాగుంటారో తెలియడం లేదు. అంత కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఇప్పుడు ఎలా తెలుసుకోవడం? చంద్ర, ఏమైంది? ఎందుకు దగ్గావు? చంద్ర, ఏమైంది? ఎందుకు దగ్గుతున్నావు? చంద్ర, ఏమైంది చెప్పు. నీరసం వస్తే దగ్గు రాదు, దుమ్ము నోట్లోకి వెళ్తే దగ్గు వస్తుంది. ఓ, దుమ్ము వెళ్ళిందా? కేర్ఫుల్ చంద్ర. ఏంటనే ఇది ఎప్పుడు లేని వింతగా ప్రవర్తిస్తుంది? నీ మీద ఎఫెక్షన్ వచ్చిందనుకుంటా. ప్లీజ్ అన్నయ్య, నా మీద కోపం ఉంటే కత్తి తెచ్చి నరకే, అంతేగాని ఇలాంటి బరువైన మాటలు మాట్లాడతానే తట్టుకోలేను. పదండి వెళ్దాం. అన్నయ్య, నేను రెంచి ఇచ్చేసి వస్తాను. చంద్ర, ఏం అవ్వలేదు కదా? జాగ్రత్త. అబ్బో, సరే కార్లో కూర్చుందాం పదండి. సూర్య, ఇప్పుడు వెళ్ళిన గుడికి వెళ్దాం. ఎందుకు సార్? మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్దాం. సూర్య, ఈ ప్లేస్లో ఎందుకు ఆగేమో ఏమో తెలీదు. అమ్మవారిని ఇక్కడ నిమజ్జనం చేయాలని ఉందో ఏమో. ఇట్ మస్ట్ బి ఎ కాల్. లెట్స్ గో టు ది టెంపుల్. ఈవినింగ్ వరకు ఎందుకు? కార్ రెడీ అయింది కదా, వెళ్ళిపోదాం. రెడీ కాకపోతే వెళ్ళుండేవాళ్ళం కాదు కదా. సరే సార్, నీ ఇష్టం. ఏంటి? ఏం లేదు, నీ ఇష్టమే నా ఇష్టం. పద. వస్తున్నా ఉండండి. హలో మేడం. హలో. సూర్య గారు పెళ్ళంట కదా? అవునవును. మా సార్ పంపారు. చాలా సంతోషం. అలాగే వస్తాం మేడం. మా సూర్యకే ఇస్తా. వస్తున్నాను. ఎవరండి మీరు? సూర్య గారికి పెళ్లి కుదిరిందంట కదా? అవునండి. ఈ బొకేన మా ఎండి గారు పంపించారు. అవునా? అలాగే. అవునా? అవును, మంచిది. వస్తాను మేడం. మళ్ళీ నా వల్ల కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.